గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పద్ధతిగా జరిగినా జరగకపోయినా పథకం ప్రకారం జరగాలి. ఏంటిది పథకం అనుకుంటున్నారా? బికాజ్ ఏం చేసినా సరే ఒక పథకం ప్రకారంగా చేస్తే సూపర్ హిట్ అయిపోతుంది ఏ పనైనా సరే. అందరికీ నమస్కారం. నాతో పాటు ఉన్నారు ఒక పథకం ప్రకారం హీరో మన సాయిరామ్ శంకర్ గారు. హలో సాయిరామ్ గారు, ఎలా ఉన్నారు? అసలు ఫుల్ జోష్తో ఉండాలి, ఫుల్ ఎనర్జీతో ఉండాలి కదా సార్, ఎందుకంత సటిల్గా హలో చెప్పారు? కొంచెం ఒక పథకం ప్రకారం కొంచెం కూడా అమ్మ బాబోయ్ డీసెన్సీయా. యాక్చువల్లీ ఒక మాట చెప్పండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు గ్యాప్ వచ్చిందా, గ్యాప్ ఇచ్చారా? రెండు అండి. ఏదో ఒకటి చెప్పండి సార్. మీరు అడిగిన క్వశ్చన్లో రెండు ఉన్నాయి అంటున్నాను. ఒకటి గ్యాప్ వచ్చిందండి, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పరిస్థితులు. ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో వినచ్చా? ఏం లేదండి, అంటే నేనైతే షూటింగ్లో రెగ్యులర్గానే ఉన్నా, కాకపోతే ఆ షూటింగ్స్ కొంచెం లేట్గా కరోనా తర్వాత మళ్ళీ ఆగడం, మళ్ళీ సెకండ్ వేవ్ రావడం, మళ్ళీ ఆగడం. సో అలా ఈ 3 ఫిలిమ్స్ కూడా అలా కొంచెం ఆన్ అండ్ ఆఫ్తో జరిగినాయండి. సో దానికి ముందు 2017 నాది లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. 19లో షూటింగ్ స్టార్ట్ చేసాం, కరోనా వచ్చింది. ఇంకా ఆ గ్యాప్లా ఉందండి. సో ఇప్పుడు గ్యాప్ని బ్రేక్ చేస్తూ వస్తున్న ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆ పాత సినిమాలన్నీ లైనప్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫుల్ బిజీగా ఉన్నారు అయితే? ఇప్పుడు ఒక పథకం ప్రకారం డెఫినెట్గా మీరు అన్నట్టు ఇంకొక సినిమా ఉందండి, అది కూడా రిలీజ్ అయిపోద్ది. అది కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, సూపర్. ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఒక పథకం ప్రకారమే వస్తున్నారా? కరెక్ట్ అండి, పథకం ప్రకారమే ప్లాన్ చేసి వచ్చేస్తున్నాం. అంటే ఎలా చెప్తున్నారు ఒక పథకం ప్రకారం? ఇలాంటి జానర్ సినిమాలు చేస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది, ఇలాంటివి మనం చేయలేదు కాబట్టి మనం చెయ్యాలి, అదా మీ ప్లాన్? అంటే ఇలాంటి జానర్ సినిమాల్లో కూడా మనకి కరెక్ట్గా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. సో మీ పథకం ఏంటని అడుగుతున్నా. నా పథకం ఈ సినిమా వరకు మేము తీసుకున్న ఏంటంటే అండి, విలన్ చెప్పండి అని, విలన్ మీరు చెప్పండి. సో ఫస్ట్ హాఫ్లో చూసి మీరు విలన్ ఎవరో చెప్తే, సెకండ్ హాఫ్ అయిన తర్వాత మీరు చెప్పిన వ్యక్తి విలన్ అయితే మీరు స్పాట్లో 10,000 తీసుకెళ్ళచ్చు. అంటే ఇది ఎప్పుడు వస్తుంది ఆఫర్? మీ ప్రెస్ మీట్ చూసా, ఏంటి ఇంత ఘనంగా చెప్తున్నారు, విలన్ ఎవరో గెస్ట్ చేయమని, ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తున్నారు, అసలు మీరేంటి, మీ గట్స్ ఏంటని అనుకున్నా. సో ఈ ఆఫర్ సినిమా ఫస్ట్ డే ఉంటుందా, విలన్ ఎవరో చెప్పండి? సెకండ్ డే అంటే అందరికీ మార్నింగ్ షోకి. అంటే అంత కాన్ఫిడెంట్ అంటే విలన్ ఎవరో చెప్పలేం. స్క్రీన్ ప్లే అలా ఉందండి. అంటే డైరెక్టర్ అంటే ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రమోషన్ పట్టుకుంటాం మనం, బట్ ఈ సినిమాలోనే కథలోనే ప్రమోషన్ ఉంది, దాన్ని పట్టుకుందామని స్టార్ట్ చేసాం. మనలో మన మాట సార్, విలన్ ఎవరండి? విలనే. ఎంత చెప్పినా చెప్పట్లేదుగా మీరు, అసలు ఎంత అడిగినా. బాగుంటుందండి, మీరు చూడండి. మీరు ఇంకొక ఏమంటారు దాన్ని, ఒక సస్పెక్ట్ కొంపతీసి మీరే విలనా? అదే నేను అంటున్నానండి. అసలు ఏం చేసినా ఆయన అయితే విలన్ ఎవరో చెప్పట్లేదు. ఫస్ట్ షోకి వెళ్ళాకే అర్థమవుతుంది విలన్ ఎవరు అన్నది. సరే అయితే, సో జనరల్గా అండి మీ కెరియర్ గురించి కానీ మీ ఫిల్మోగ్రఫీ గురించి కానీ మాట్లాడాల్సి వస్తే, ఎవరికైనా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే, ఒక ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇండస్ట్రీలో అంటే ఇనీషియల్ ఇయర్స్ వెరీ క్రూషియల్ పీరియడ్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఒక సక్సెస్ రావచ్చు, లేకపోతే కొంచెం స్ట్రగ్లింగ్ పీరియడ్ అయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయొచ్చు, ఇట్లా ఉంటుంది గ్రాఫ్. మీరు లాంచ్ అయినప్పటి నుంచి ఫస్ట్ 3 మూవీస్ వేర్ లైక్ సూపర్ బ్లాస్, లేటర్ ఆన్ ఫ్లాప్స్ రావడం స్టార్ట్ చేసాయి, విచ్ ఇస్ కంప్లీట్లీ రివర్స్. ఎలా చూస్తారు దీన్ని మీరు? అదే సక్సెస్లో ఇది కూడా ఒకటి అని నేను ఎప్పుడు ఫిక్స్ అవుతానండి. ఇప్పుడు మీరు అన్నట్టు 143 తర్వాత బంపర్ ఆఫర్ వరకు బాగున్నాయి కదా, ఆ తర్వాత నుంచి సినిమాలు మనం అంటుంది ఏంటంటే సక్సెస్ కాలేదు. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అది నా వర్క్, అంటే నా మామూలు మన పనిలోనే ఏంటంటే ఒకటి లో ఉంటుంది, ఒకటి హై ఉంటుంది, ఈ రెండు చేయడమే నా జాబ్ అని నేను ఫీల్ అవుతాను. అంటే శంకర్ గారు, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్టే మెన్షన్ చేసినట్లు చాలా డీసెంట్గా ఉండాలని ఫిక్స్ అయ్యి వచ్చారా? లేదండి, అదర్వైజ్ ఆల్సో స్థితప్రజ్ఞత మీకు చాలా ఎక్కువ, అట్లాగే అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. లేదు, అంతే అండి, నేను చెప్పింది అది కాదు. మీరేమడిగారు, ఎందుకు రీజన్ అన్నారు? రీజన్ ఎందుకు అనట్లేదు. యూజువలీ ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ తీసుకోవడం
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడానికి గట్స్ కావాలి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే. సో ఆ ట్రాన్సిషన్ ఫేజ్ మీరు చూశారు కాబట్టి హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఇట్ ఈస్ మై క్వశ్చన్. అదే నేనేమంటున్నానంటే అండి, నేను కూడా అదే చెప్పా. ఇప్పుడు కెరియర్ అంటేనే ఈ రెండు ఉంటాయి కదా, నేను రెండింటినీ సక్సెస్ వస్తే వెరీ హ్యాపీ అండి, అలా అని చెప్పి లో వచ్చిందని చెప్పి మనం దాన్ని పట్టుకుని నేను ఉండను. సో అందుకనే అసలు లాస్ట్ సినిమా ఏంటి నాకు 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 అనవసరం. నెక్స్ట్ సినిమా ఏంటి, ఓకే అవునా, నెక్స్ట్ ఏంటి, అంతే. ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించనండి. గాట్ ఇట్. యాక్చువల్లీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో, గుడ్ ఫర్ ఎవ్రీథింగ్, గుడ్ ఫర్ ఎవ్రీబడి. అదే చుట్టుపక్కల కూడా మంచిదండి. నేను అనేది అందరికీ అందరికీ కూడా ఈ థియరీని యాక్సెప్ట్ చేసుకుంటే గతం గతః, ప్రెజెంట్ దాని మీద ఫోకస్ పెట్టాలి ఇస్ వాట్ యువర్ సెయింగ్. కరెక్ట్ అండి. 143 మూవీ టైంలో అండి బేసికల్గా ఆ సినిమా సూపర్ హిట్. పూరి గారు కెరియర్లో కూడా చాలా పీక్స్లో ఉన్నారు. ఈ సినిమాకి ఆయన డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. ఈ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్ ఒక బ్రదర్గా పూరి జగన్నాథ్ గారి నుంచి మీకు వచ్చినప్పుడు మీ వైపు నుంచి ఉండే ఆ గ్రాటిట్యూడ్ ఫీల్ ఏంటండి ఆ టైంలో? ఆయన ఒక రాముడైతే నేను ఒక లక్ష్మణుడు టైప్లో ఉండిందా? లేదండి. సరే అండి, లేదు, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. లేదు చెప్తున్నాను. మీరు రాముడు అంటే లక్ష్మణుడు అన్నారు కదా, కాదండి. ఆయన మాకు ఎప్పుడు కూడా బ్రదర్ కాదు, దశరథుడు లాంటిడే. అది నాకు కానీ మా రెండో బ్రదర్కి కానీ మేము ఫాదర్ తర్వాత ఫాదర్ అంతే. సో అది అయితే ఎప్పుడూ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది అన్నయ్య దగ్గర పనిచేశా. హీరోని చేద్దాం అని అనుకున్నారు అంటే నా మీద ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. సో ఒక బ్రదర్గా ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది, లేకపోతే ఇంకొక బ్రదర్లకి సపోర్ట్ ఉంటుంది. కాకపోతే నేను చూసిన మా అన్నయ్యలో ఏంటంటే దానికి ఎప్పుడు వెనకడ్డు, అంటే సపోర్ట్ చేయడానికి, బ్యాకప్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో చాలామంది ఒక లెక్కలు వేస్తూ ఉంటారు కదా, ఈ లెక్కలు అక్కడ ఉండవు. ఓ వండర్ఫుల్. ఉండవండి. ఇప్పుడు ఏంటి ఇప్పుడు సినిమా తీద్దాం, దీనికి ఒక లెక్క. ఇంట్లో కూడా అంటే వదిన దగ్గర నుంచి కూడా అలాంటిదే ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన ఎప్పుడూ కూడా ఈయన్ని ఎలా నిలబెడదాం, లేకపోతే మా రెండో బ్రదర్ని ఏంటి ఇప్పుడు నువ్వేంటి పాలిటిక్స్, ఏంటి సపోర్టు, ఓకే ఇటు సపోర్ట్ ఇది. ఇప్పటికీ మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అలాగే ఉందా అండి? అన్నయ్యకైనా ఉందండి. పూరికి మీకు కూడా ఇప్పటికీ అదే ఉంది. బ్రదర్సే కదండి రిలేషన్. అదే అంటున్నా, అప్పటికి ఉన్న గ్రాటిట్యూడ్ ఫీలే కాకుండా ఉంటుంది కదా ఓవరాల్గా ఉంటుంది, ఉంది. నాట్ టు డిగ్ డీప్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ ఇష్యూస్ అండి, బట్ స్టిల్ ఒక చిన్న పాయింట్, లావణ్య గారికి పూరి గారికి మధ్యలో ఉన్న రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది? మంచిదే ఉంది కదండి, స్ట్రాంగే కదండి. సో ఇద్దరు అంటే ఎప్పుడో అన్నయ్య లవ్ చేసి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నది. సో ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారు. బయట వస్తున్న రూమర్స్కి సంబంధించి కానీ ఉంటాయి, ఆ రూమర్స్ మామూలుగా ఉంటాయి కదండి. బట్ అదే అంటున్నాను నేను, ప్రాక్టికల్గా ఇద్దరు బాగుంటారు ఇప్పుడు కూడా. 2000లో మీ బంపర్ ఆఫర్ రిలీజ్ అయిన తర్వాత, ఇందాక నేను అడిగిన నా ఫస్ట్ క్వశ్చన్, గ్యాప్ ఇచ్చారా, గ్యాప్ వచ్చిందా అన్న. 2010 ఆ టైంలో బంపర్ ఆఫర్ తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పటిదాకా సినిమా లేకపోవడానికి మధ్యలో ఉన్న రీజన్స్ మీరు చెప్పిన కరోనా కానీ, సినిమాలన్నీ స్లోగా పట్టాలెక్కడం కానీ, ఇవన్నీ చూసుకుంటే ఆఫ్టర్ సచ్ బ్రేక్ మళ్ళీ సినిమాలు చేసేటప్పుడు వాట్ వాజ్ దట్ వన్ ఫీలింగ్? ఈ సినిమా చేస్తే నేను ఇలా చేయాలి, ఈ సినిమా ఈ సబ్జెక్ట్ అయితే నేను చేయాలి, నా వైపు నుంచి నేను ఈ కరెక్షన్స్ చేసుకొని ప్రేక్షకుల ముందరికి వెళ్ళాలి. సో అట్లా మీ సెల్ఫ్ టాక్, ఇంట్రాస్పెక్షన్ ఆఫ్ సాయిరామ్ శంకర్ ఏంటి అంటే ఏం చెప్తారు? 2009 తర్వాత నేను చాలా నాకు నచ్చిన సినిమాలే మంచి ప్రాజెక్టులు చేశానండి. ఒకటి శ్రీహరి గారితో చేశాను నేను, ఒకటేమో మన శరత్ కుమార్ గారితో. అవును. సో ఇలా కాంబినేషన్స్, మంచి బడ్జెట్స్, మంచి కథలు. అంటే మంచి కథలు అంటే నాకు నచ్చిన కథలు, ప్రొడ్యూసర్కి అందరికీ నచ్చిన కథలు. సో అక్కడి నుంచి ఏంటంటే అనుకున్నది మనకి జరగలే. అంటే ఈ సినిమా ఆడుద్ది, రీజను కథ ఓకే, ఇంకొక సినిమా ఆడలేదు, రీజను రిలీజింగ్ ప్రాబ్లం, టైం ప్రాబ్లం, లేకపోతే పబ్లిసిటీ ప్రాబ్లం. సో ప్రాబ్లమ్స్ కథలోనే కాదండి, నేను ఎంచుకున్న కథే కాదు, రిలీజింగ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి. ఓకే. సో ఈ సినిమాకి ఈ ప్రాబ్లం వచ్చింది, నెక్స్ట్ మనం అది చేయకూడదు అంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళేవాడిని. బట్ ఆ టైంలో
ఇంకొకటి ఏదో వచ్చేది. ఆ గ్యాప్లో వచ్చినాయన్నీ అలానే వచ్చినాయండి. ఒకటి మనకి సీమాంధ్ర ప్రాబ్లమ్స్లో ఒక సినిమా వచ్చింది, ఒకటేమో డిమానిటైజేషన్స్ దాంట్లో వచ్చింది. సో ఏంటంటే అది మేము ప్లానింగ్ చేయలేదు, ప్రొడ్యూసర్ కూడా అలా ప్లాన్ చేయరు, తప్పని పరిస్థితి అక్కడ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు డెసిషన్ తీసుకున్నది కొంచెం రాంగ్ అయింది. సో ఎప్పుడు కూడా ప్రతి సినిమా ఒక లెసన్ అండి, లెసన్ అది. ఈ సినిమాలో ఇలా జరిగింది, ఈ సినిమాలో జరగకూడదంటే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. లేదు, ఈ సినిమాలో ప్రాబ్లం జరిగింది, ఈ సినిమాలో అదే ప్రాబ్లం వస్తున్న ప్రాబ్లం జరుగుతుంది, ఇంకొకటి ఏదో కొత్తగా మనల్ని ఛాలెంజ్ కాదు, మనల్ని ఒక పాజిటివ్ వైపు డ్రైవ్ చేసేది మనకు దొరకవచ్చు. సో మనం ఏది గెస్ చేయలేం, సినిమాని నమ్మాం, సినిమా చేసుకుందాం, రిలీజింగ్ డేటు, దాన్ని ఎలా పుష్ చేయాలి, ఎలా థియేటర్లను పట్టాలి, అంతే.